నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు శ్రిగ్ధా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో శ్రిగ్ధా గ్రూప్ 30 years ఆఫ్ ఎక్సలెన్స్తో అలాగే 20 years ఆఫ్ లెగసీతో కంటిన్యూ అవుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. రియల్ ఎస్టేట్ కంపెనీస్ మనం ఇవాళ రేపు మనం చూస్తున్నాం, వస్తుంది, 1-2 ప్రాజెక్ట్స్ చేస్తారు, మూతపడుతూ ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఈ లెగసీని కంటిన్యూ చేసే అంటే ఆ వెనకాల ఉండేటటువంటి స్టామినా ఏంటి శ్రిగ్ధా గ్రూప్కి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మార్కెట్లో ఏంటి పరిస్థితి మేడం అంటే 99% ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు అండ్ అగ్రిమెంట్ స్ట్రాటజీ కావచ్చు మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో ఈ అగ్రిమెంట్ సిస్టంలో కావచ్చు, మార్కెటింగ్ సిస్టంలో కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే కస్టమర్ కావచ్చు, అసోసియేట్ కావచ్చు సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఎలా అవుతుంది అంటే మార్కెటింగ్ సిస్టంలో పాపం వీళ్ళు మార్కెటింగ్ చేస్తూ పోతూ ఉంటారు. వచ్చిన డబ్బులు కాస్త మనకు ఆ ల్యాండ్ లార్డ్కి కావచ్చు, లేకపోతే ఆ రైట్ పర్సన్కి కావచ్చు అమౌంట్ చెందక ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్కి రిజిస్ట్రేషన్ కాకుండా అసోసియేట్ కావచ్చు, ఇటు కస్టమర్ కావచ్చు, ఇద్దరు కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం. సో ఇది రెండు సిస్టమ్లలో, అగ్రిమెంట్ సిస్టంలో కావచ్చు, మార్కెటింగ్ సిస్టంలో కావచ్చు, రెండిట్లో ఎదురయ్యే సమస్య ఇది మాత్రం. సో ఇక్కడ శ్రద్ధకు వచ్చేసరికి అటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే కంప్లీట్ టోటల్ పెయిడ్ అప్ స్టాక్ మనది. సో ఇదంతా కూడా మార్కెట్లో 30 years నుండి ఆర్గానిక్గా గ్రో అవుతూ డెవలప్ చేసుకున్నటువంటి సిస్టమ్. మనం ఏటైటం అంటే ఇవాళ మనం మార్కెట్లోకి రాగానే నేను ఛానల్ సిస్టమ్ స్టార్ట్ చేసినటువంటి వ్యవస్థ కాదు మనది. దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి అనేది అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనం ఈ ఛానల్ సిస్టమ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 20 years తర్వాత మనం ఈ వ్యవస్థను మార్కెటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అంతా కూడా మనం మనకున్నటువంటి ఓన్ ల్యాండ్ బ్యాంక్ని వేరే కంపెనీస్కి మార్కెటింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ రోజున మనం ఆ మార్కెటింగ్ సిస్టమ్ని మనమే ఓన్ ఎందుకు డెవలప్ చేయకూడదు అన్న ఆలోచనతో రియలైజ్ అయ్యి మనం ఈ మార్కెటింగ్ సిస్టమ్ని సిన్స్ మనం 3 years నుండి అగ్రెసివ్గా ముందుకు వస్తూ ఉన్నాం. యాజ్ ఆఫ్ నౌ ఒక 6,000 members మనం అసోసియేషన్ చేసుకొని ఇవాళ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇన్ హ్యాండ్లో డిటీసీపీ కావచ్చు, వైటీడీ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు. సో ఇదంతా కూడా ఈస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. ఇదే కాకుండా బాంబే హైవే కావచ్చు అండ్ బెంగళూరు హైవేలో కావచ్చు మనకి ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే, విజయవాడ హైవేలో కూడా మనం ప్రాజెక్ట్స్ ఇద్దాము అని ముందుకు వస్తున్నాము. ఇంకా మనం 365 days మన చేతిలో ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఎవ్రీ ప్రోడక్ట్ మనం మార్కెటింగ్ మిత్రులకు ఇవ్వడానికి, కస్టమర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామండి. సో కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరైతే ట్రైనింగ్ ఎలా ఇస్తారు, వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకుంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేసరికి కొత్త వాళ్ళకి శ్రిగ్ధా ఇస్ రైట్ ప్లాట్ఫామ్ అండి. వై? బికాస్ వాడు ఎంతో ఇష్టంగా రియల్ ఎస్టేట్ని ఎంచుకొని మార్కెట్లో నేను సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఒక రాంగ్ కంపెనీని ఎంచుకొని ఫస్ట్ సేల్కే డిసప్పాయింట్ అయ్యి, ఫస్ట్ సేల్కే ప్రాబ్లమ్స్ తెచ్చుకొని రియల్ ఎస్టేట్ మీదనే విరక్తి చెంది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు మార్కెట్లో. సో అటువంటి వాళ్ళకి కొత్తగా రియల్ ఎస్టేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి శ్రిగ్ధా ఇస్ రైట్ ప్లాట్ఫామ్. వై? బికాస్ ఇప్పటిదాకా చెప్పినట్లు నేను శ్రిగ్ధాలో టోటల్ పెయిడప్ స్టాక్ అండ్ లీగాలిటీలో పర్ఫెక్ట్గా మనం ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. అండ్ కన్స్ట్రక్షన్లో అండ్ డెవలప్మెంట్స్లో క్వాలిటీ పారామీటర్స్తో ముందుకు వస్తున్నటువంటి కంపెనీ. సో క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి కంపెనీ అండ్ ప్రూవెన్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీ. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే మన ప్రీవియస్ ప్రూవెన్ రికార్డ్, మన కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ చూపిస్తే చాలండి, వాళ్ళకి ఈజీ అయిపోతుంది సేల్స్లో. అదే మిగతా కంపెనీలలో ఏంటి అంటే 1 or 2 ప్రాజెక్ట్సే ఉంటాయి. అంటే ప్రీవియస్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ చేతిలో లేక, అంటే ఆ క్వాలిటీని చూపించలేక, ప్రీవియస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ముందు కనబడి వాళ్ళు ఫెయిల్ అయ్యి రిటర్న్ బ్యాక్ అయినటువంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు. అండ్ ట్రైనింగ్ సెషన్లో చూసుకునేసరికి మన దగ్గర ఇన్ ఆఫీస్ స్టాఫ్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా డిజిటల్ ప్రమోషన్స్ కావచ్చు, డిజిటల్గా ఈ రోజున ల్యాక్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేసుకున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. మార్కెట్లో లక్షలు ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ మీద పెట్టి సింగిల్ సేల్ కూడా చేయలేనటువంటి పర్సన్ చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మన దగ్గర ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా సేల్స్ జనరేట్ చేసుకోవాలి అన్న ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీం మన దగ్గర ఉందండి. సో అలా చక్కగా ట్రైన్ చేస్తారు, పర్సన్స్ రిక్రూట్ చేసుకోవడం కానీ ట్రైన్ చేయడం కానీ 100% అండి. బట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఒక ఏజెంట్ ఖచ్చితంగా ఉంటాడు కంపెనీకి సంబంధించి, తను తీసుకొస్తాడు, చూపిస్తాడు, అమ్మేస్తాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, కస్టమర్ నుంచి ఇబ్బంది వస్తుందంటే ఫస్ట్ అది ఏజెంట్కే వస్తుంది. 100% కంటే ముందు ఏజెంట్ నే సఫర్ అవుతుంది. 100% ఆ ఏజెంట్ ఒక్కొక్కసారి అబ్స్కాండ్ అయిపోవడం, ఇట్లాంటి విషయాలు కూడా జరుగుతుంది. 200% అండి. మరి ఈ విషయాన్ని ఎట్లా అడ్రస్ చేస్తుంది శ్రిగ్ధా? సో శ్రిగ్ధాలో వచ్చేసరికి అదే చెప్తున్నానండి.
అంటే మనం ఎంచుకునేటువంటి ప్రాజెక్ట్ని ఒక ప్రైమ్ లొకేషన్ కావచ్చు, అండ్ లీగాలిటీ కావచ్చు, అండ్ దాని తర్వాత వచ్చేటువంటిది పర్మిషన్స్ కావచ్చు. పర్మిషన్స్ రాకుండా మనం ప్రోడక్ట్ మార్కెటింగ్కి ఇవ్వము. సో వితౌట్ పర్మిషన్, వితౌట్ డెవలప్మెంట్ మన ప్రోడక్ట్ని డెలివరీ చెయ్యము, అండ్ సేల్స్లోకి 80% ఇవ్వము. సో దట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ అండి. అప్పుడు ఏమవుతుంది, ఎటువంటి ఏజెంట్ కూడా ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్లో మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది హల్చల్ చేస్తూ ఉంటుంది. అవునండి. డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు కూడా ఈ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఎట్లా వెల్కమ్ చేస్తారు? సో ప్రస్తుతానికి మనం ఇప్పటివరకు ఈ హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో మనం ఎక్స్ప్లోజివ్గా మనం ముందుకెళ్ళామండి. అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మన కంపెనీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజున ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కూడా ప్రతి తెలంగాణలో ఎంటైర్ డిస్ట్రిక్ట్లలో రియల్ ఎస్టేట్ అనేది గ్రో అయింది. బట్ జనాలంతా కూడా ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటే హైదరాబాద్, కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. సో వాళ్ళ పిల్లలంతా కూడా ఫ్యూచర్ హైదరాబాదే ఉంది. సో హైదరాబాద్ మన పిల్లలంతా అక్కడే ఉన్నారు, అక్కడే ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో జనాలంతా ఉన్నారు. కాబట్టి మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కూడా మన టీంను డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టింగ్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ సిస్టమ్స్ కావచ్చు, అన్నీ కూడా మేమే ఎవ్రీ మంత్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లకి వెళ్ళి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి శ్రద్ధకి సంబంధించి? మన చేతిలో వచ్చేసరికి ఈస్ట్ హైదరాబాద్లో అంటే లైక్ భువనగిరి టౌన్లో వచ్చేసరికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి చిట్యాల రోడ్కి 45 acres హెచ్ఎండిఏ వెల్ డెవలప్మెంట్ తోటి ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్లో ఉంది అది. రెండోది వచ్చేసరికి మనకి వరంగల్ హైవేకి అడ్జసెంట్లో 55 acres ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్స్ తోటి 50% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మనం లాంచ్ చేసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ ఒకటి మనకు 55 acres ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఇది కాకుండా పర్మిషన్ వచ్చి లాంచింగ్కి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంకొకటి భువనగిరి టౌన్లో ప్రజ్ఞాపూర్ రోడ్లో ఇంకొక హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్స్ తోటి రెడీగా ఉన్నటువంటి ప్రోడక్ట్. అదే కాకుండా వైటీడీఏలో యాదగిరిగుట్ట టెంపుల్కి 4 kilometers డిస్టెన్స్లో ఆరిజిన్ అనే పేరుతో మనం 17 acres వైటీడీఏ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనకు చేతిలో ఇన్ హ్యాండ్లో ఉంది అండి. దీస్ ఆల్ అవర్ ఓన్ ప్రాజెక్ట్స్. ఇదే కాకుండా మనకు ఒక ఫామ్ ప్రాజెక్ట్ కూడా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ అది క్లోజింగ్లో ఉంది. అండ్ బాంబే హైవేలో ఒక ప్రాజెక్టు, బెంగళూరు హైవేలో ఒక ప్రాజెక్టు రన్ అవుతున్నాయండి. అండ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి మనకు హైదరాబాద్ సిటీలో గట్కేసర్ ఓఆర్ఆర్కి 6 meters ఇన్నర్లో 21 acresలో మనకి అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. సో 6.5 acresలో అపార్ట్మెంట్స్ అండ్ 14.5 acresలో విల్లాస్ ప్రాజెక్ట్ ఉందండి. చాలా చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. సో మరి శ్రద్ధ గ్రూప్లో మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా నేను కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.